త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలటం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్టేట్లో రోజుకు 4-5 హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఏకంగా 47 మంది ఎయిడ్స్తో చనిపోగా 828 మంది వైరస్ బారిన పడినట్లు గుర్తించారు అధికారులు. ఇందులో 572 మంది అడ్రస్ ట్రేస్ చేశామని, మిగతా వాళ్లు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరగటం వల్లే హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయన్నారు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు. డ్రగ్స్ తీసుకునేందుకు వాడే సిరింజీలతోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతోందని అన్నారు. రాష్ట్రంలోని 220 స్కూళ్లు, 24 కాలేజీల్లో హెచ్ఐవి బాధితులు ఉన్నట్లు తెలిపారు. 164 హెల్త్ కేర్ హబ్స్లలో యాంటీ రిట్రోవైరల్ థెరపీ కోసం నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నాయన్నారు. 2024 మే నాటికి రాష్ట్రంలో 8,729 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నట్లు తెలిపారు.